ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యం సంవత్సర కాలంలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ను నకిలీ మద్యం దాంట్లో పోసి ప్రజలకి ఏదైతే ఆ మద్యాన్ని అమ్మి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చాలా లైట్గా దాన్ని, ఎందుకంటే దీని వెనకున్నది ముఖ్యమంత్రి కొడుకే కాబట్టి దాన్ని సైడ్ చేయడం కోసం ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాలను చేటు చేసే నేరాలపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన నిందితుడు విదేశాల్లో ఉన్నాడు. ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నతను, విజయవాడలో అతని పేరిట ఓ బార్ లైసెన్స్ ఉంది. కల్తీ మద్యం తయారీ కోసం అతను ములకల చెరువుకు వచ్చాడు. ఇది ఈనాడు పెట్టింది. ఆంధ్రజ్యోతి నకిలీ మద్యం 2 టీడీపీ నేతలపై వేటు. ఒకటి తంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడిని పార్టీని సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఇతను సన్నిహితుడు. ఎవరు? దాసరపల్లి జయచంద్రారెడ్డి. మరి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సన్నిహితుడు అయితే ఎందుకు ఇచ్చారు ఏమైనా టికెట్? తెలుగుదేశం పార్టీ నుంచి తంబాలపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు వార్తని ఏది సైడ్ చేయటం కోసం ఇవన్నీ రాసేటటువంటి వార్తలు అనమాట. నకిలీ మద్యం తీగ తెనాల్లో కదిలిన డొంక, వైసీపీ హయాం నుంచి ఇచ్చేదిగా రాకెట్టు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాల్లో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ కదులుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ ఇచ్చేదిగా సాగుతుందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండలతోనే సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులంతా కొనసాగిస్తున్నారంటున్నారు. అప్పటి ఓ వైసీపీ నేతకు శ్రీనివాసరావు బంధువని, అతడి అండతోనే గత ప్రభుత్వంలో 5 ఏళ్లు గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్టు తెలిసింది. అంటే ఈ 2 దినపత్రికలను దేంతో కొట్టినా కూడా వీళ్ళకి సిగ్గురాదు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. ఈ 2 దినపత్రికలు కడుపుకు అన్నం తిని ఏ రోజు వీళ్ళు వార్తలు రాయరు. అసలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈ సప్లై చేశారంట. అంటే అసలు వార్తలు సైడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ప్రతి లిక్కర్ బాటిల్కి సంబంధించిన దాని మీద ఏదైతే QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ అయితేనే దాన్ని అమ్మటానికి ఉంటుంది. ఎక్కడా కూడా బయట నుంచి నకిలీ మద్యం ఒక్కడ కూడా అమ్మటానికి అసలు అవకాశమే లేదు. కానీ వీళ్ళు చూడండి, ప్రభుత్వ మద్యం దుకాణాలకు సప్లై చేశారని చెప్పి ఎంత బూతు వార్తలు రాశారంటే, ఎందుకంటే ఇప్పుడు 5,280 కోట్ల రూపాయల కుంభకోణాన్ని సైడ్ చేయడం కోసం. అసలు ఈ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నకిలీ మద్యం కుంభకోణం 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగదు. ఎందుకంటే 48 కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారు. ప్రతి 3 బాటిల్కి ఒక నకిలీ మద్యం బాటిల్. 48 కోట్ల మద్యం బాటిల్ క్వార్టర్ బాటిల్ రూపంలో, పైకేమో స్టిక్కరు ఏదైతే వీళ్ళు అమ్ముతున్నటువంటి ఆ స్టిక్కర్ పైన బాటిల్ దర్జాగా కనపడుతుంది, లోపల మద్యం మాత్రం నకిలీది. ఒక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్ల అది అయ్యిద్దా? ఆ జయచంద్రారెడ్డి ఒక్కడి వల్ల అయ్యిద్దా? మంత్రులు, ముఖ్యమంత్రి హస్తం లేకుండా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం లేకుండా ఒక 5,280 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి అసలు అవకాశం ఉంటుందా? దాన్ని సైడ్ చేయడం కోసం చూడండి, తెనాల్లో డొంక దొరికింది, లేదంటే వాళ్ళు అప్పుడు వైసీపీ, వీళ్ళు ఇప్పుడు ఇది, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పలానా వాళ్ళకి బంధువులు, ఇదే వార్త. అంటే అసలు విషయాన్ని సైడ్ చేసేసి ఏదైతే సైడ్ ట్రాక్ పట్టించేసి మొత్తం దాన్ని వైసీపీ మీద బురద జల్లాలి. ఈరోజు దీని మీద ఖచ్చితంగా CBI ఎంక్వైరీ జరగాలి. లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరగకపోతే ఈ కుంభకోణం బయటకు రాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే మద్యం అసలు అమ్మకూడదు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని బాటిల్లో పెట్టి బెల్ట్ షాపులకి, మద్యం షాపులకి సప్లై చేస్తూ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంతమంది ఇది చేశారు. ఎందుకంటే ములకల చెరువులో ఏదైతే పట్టుబడినటువంటి ఆ నకిలీ మద్యం రోజుకి 20,000 బాటిల్ తయారు చేస్తున్నారంట. 20,000 బాటిల్ రోజు తయారు చేసేటటువంటి ఓ పెద్ద ప్లాంట్ పెట్టారంటే ప్రభుత్వానికి తెలియకుండా ప్లాంట్ పెట్టగలుగుతారా? అక్కడ మంత్రులకు తెలియదా? ఖచ్చితంగా ఇది వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణం వెనక చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఉన్నారు. లేకపోతే ఇదేమో ఆషామాషిగా 1 కోటి 2 కోట్ల స్కామ్ కాదు. 5,280 కోట్లు ఒక్క ఏడాది కాలంలో, అంటే 5,300 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలను తీసే కార్యక్రమే కాకుండా దోచుకునేటటువంటి కార్యక్రమం చేసినందుకు ఖచ్చితంగా మీ పాపం పండాలి. మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది. దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిట్టు, బొట్టు, ఎందుకంటే సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్
ఇట్లాంటి పిచ్చి టీములు వేస్తే ఇది అసలు నిందితులు రారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కొడుకే ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనక, నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన వెనక వీళ్ళే అసలైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు. కాబట్టి ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. వాస్తవంగా అతని పేరు సత్యకుమార్ యాదవ్. ఎక్కడంటే ధర్మవరం నుంచి లక్కీగా ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. అతనికి ఒక ఊరు పేరు చెప్పి ధర్మవరంలో ఇది ఏ మండలంలో ఉందంటే చెప్పడు, చూసుకొని చెప్పగలుగుతాడు. అట్టంటాడు ఈరోజు మనకు మంత్రి. అట్టంటాలు మంత్రిగా ఉంటే ఇట్లాంటి సమస్యలే ఉంటాయి. ఈరోజు ఇక్కడ చూడండి, కోలుకునే వరకు ప్రభుత్వాందే బాధ్యత. అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 37 మందిని మంత్రి పలకరించారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల్లో 129 మంది అస్వస్థకు గురయ్యారని, వారిలో 37 మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తీసుకొచ్చామన్నారు. నిర్లక్ష్యం చూపేవారిని ఉపేక్షించాం. కురుపాం అనంతపురం ఘటనపై సీఎం సీరియస్. ఇవన్నీ కామెడీలు అండి, సీరియస్ కాదు, సీరియస్ అని రాస్తారు వాళ్ళు అంతే. త్వరలో కురుపాం వెళ్తాం. 2 గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో వెళ్తాడా అంటే 2 చనిపోతే త్వరలో వెళ్తాడంట. నీకు షూటింగులు వీటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ 2 విద్యార్థులు చనిపోతే నీకు లేదు. త్వరలో వెళ్తాడంట పవన్ కళ్యాణ్. 2 చనిపోయారు, త్వరలో వెళ్తాడంట. ఏం దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? ఇది ఏంటంటే గురుకులు అక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో ఏదైతే 11 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోవడం జరిగింది. అక్కడ నిన్న ఏదైతే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే 2 చనిపోవడం జరిగింది. అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని సరిగ్గా పర్యవేక్షించట్లేదు. వీళ్ళకి కావాల్సింది మద్యం అమ్ముతున్నావా, మద్యం స్కాములు చేసుకొని నకిలీ మద్యం అమ్మేసి ప్రజల్ని ప్రాణాలను తీసేస్తున్నావా, డబ్బులు సంపాదిస్తున్నావా? రైతులకు యూరియా అందకపోయినా వీళ్ళకి పర్లా. వీళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళామా, గన్నవరం నుంచి నెలలో ఎన్ని రోజులు తిరిగాం, ఇవి వీళ్ళకి ఇంపార్టెంట్. పిల్లలు ఎలా పోయినా వీళ్ళకి సంబంధం లేదు. పిల్లలు చనిపోతుంటే త్వరలో వెళ్తాడంట ఎవరో మన ఉప ముఖ్యమంత్రి డీసీఎం. సిగ్గు లేదా చెప్పడానికి? ఎవడో వెళ్ళాడు, నేను వెళ్ళమన్నాడు ఎవడన్నా ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు. ఈయనంత త్వరలో వెళ్తున్నానని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ నిన్న ఇంకోటి అనంతపురంలో చూస్తేనేమో, అనంతపురంలో శిశుగృహంలో పసికందు చనిపోయింది, అదొక ఇన్సిడెంట్. ఇక్కడ కురుపాంలో సంబంధించిన దాంట్లో 2 చనిపోయారు ఆల్రెడీ విద్యార్థులు. అదేవిధంగా అనేక మంది అస్వస్థకు గురయ్యారు. ఇప్పుడు వెళ్ళింది మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి. అసలు ఉందని ఎవరికి తెలియదు అనుకోండి. ఇక్కడ చూస్తేనేమో ఇద్దరు గురుకుల విద్యార్థుల మృతి బాధాకరం, నేను తర్వాత వెళ్తా, త్వరలో వచ్చి పరామర్శిస్తా అంట. ఎవరిని పరామర్శిస్తావు? చచ్చిపోయినాక వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి, ఇంకా పిల్లలు ఎవరిని ఇంకా చనిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా? సంవత్సర కాలంలో, సంవత్సరం కూడా కాదు, 8 నెలల్లో జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 27.5 లక్షల మందికి జ్వరాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 27.5 లక్షల మందికి. మొన్నటి మనం చూస్తాం తురకపాలెంలో అనేక మంది చనిపోవటం. అసలు ఈరోజు పారిశుధ్యం ఎక్కడికక్కడ ఈరోజు చెత్త ఎత్తేసే పరిస్థితి లేదు. అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలతో జనాలందరూ బాధపడుతున్నారు. కానీ ఎక్కడ ముఖ్యమంత్రి ఏమో స్పెషల్ ఫ్లైట్, ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్, నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్, నెలకి 6,37,00,000 ఇలా ఫ్లైట్ ఖర్చులకి. రాష్ట్రంలో మాత్రం ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం బాగు చేసే పరిస్థితుల్లో. జ్వరం వస్తే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తాడు. మరి ఈ గిరిజన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ గురుకుల విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? జ్వరం వస్తే మీరు చెప్పండి. మీరంటే హైదరాబాద్ వెళ్తారు ట్రీట్మెంట్కి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా చేశారంటానికి ఇది వార్త.